సుందరి దేవి వైభవం చెప్పమ్మా శివాని. ఈ బాల త్రిపుర సుందరి లలిత అమ్మవారి హృదయం నుంచి పుట్టింది. ఆమె ఎప్పుడు లలిత అమ్మవారి గుడిలో కూర్చొని ఉంటుంది. ఏ పూజలు అయితే లలిత అమ్మవారికి చేస్తారో బాల త్రిపుర సుందరి కూడా అవన్నీ పూజలు చేస్తారు. ఎన్ని మహిమలైతే లలితాదేవికి ఉంటాయో అన్ని మహిమలు బాల త్రిపుర సుందరికి కూడా ఉంటాయి. బాల త్రిపుర సుందరికి 4 చేతులు, పైన ఉన్న 2 చేతుల్లో పుస్తకము మరియు జపమాల ధరించి ఉంటుంది. కింద ఉన్న 2 చేతుల్లో అభయహస్తము వరద హస్తము ధరించి ఉంటుంది. పుస్తకం జ్ఞానానికి గుర్తు, జపమాల అక్షరాలు మరియు మంత్రానికి గుర్తు. వరద హస్తము భూలోకంలో ఉన్న వాళ్ళ కోరికలన్నీ తీర్చేది వరద హస్తము కిందకి ఉంటుంది. అభయహస్తము పైలోకాలలో కోరికలన్నీ తీర్చేది అభయహస్తము మరియు ఆ శ్రీ మహావిష్ణువుకి దారి చూపేది. ఓ రోజు బాల త్రిపుర సుందరి లలిత అమ్మవారితో, అమ్మ నేను యుద్ధానికి వెళతాను అంటే లలిత మహాత్రిపుర సుందరి, వద్దు తల్లి, నువ్వు ముద్దు మాటలు చెప్తా అనేసి నిన్ను తెచ్చుకున్నాను అని చెప్తుంది. అప్పుడు బాల త్రిపుర సుందరి, లేదు నేను ఆ యుద్ధంలో ఆడుకుంటాను అని వెళ్తుంది. బాల త్రిపుర సుందరితో పాటు శ్యామలాదేవి వారాహిదేవి వెళ్తారు. వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, ఈ బాల త్రిపుర సుందరిని కూర్చోబెట్టి మనం యుద్ధం చేస్తాను అంటారు. అప్పుడు లలిత అమ్మవారు బాల త్రిపుర సుందరికి కూడా ఒక రథాన్ని ఇస్తుంది. రథం అనగా బాల త్రిపుర సుందరి ఆయుధం. ఆ రథం పేరు కర్ణి. ఆ రథం పేరు కర్ణి. వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు అసలు శత్రు సైన్యం ఊరుల్లో తిలకాలు దిద్దించుకొని మరీ వస్తుంది. వాళ్ళని చూసిన వారాహి మరియు శ్యామలాదేవి ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు బాల త్రిపుర సుందరి అది గ్రహిస్తుంది, వాళ్ళు నన్ను యుద్ధం చేయనీరు అనేసి గ్రహిస్తుంది. అప్పుడు ఆమె ఒక బాణం తీసి వేస్తుంది. దానితో వాళ్ళ సైన్యం మొత్తం హఠలిపోయి బూడిద అయిపోతుంది. మరియు 30 కొడుకులను ఇంకో బాణం వేసి బండాసురుని 30 కొడుకులను ఇంకో బాణం వేసి చంపేస్తుంది. వాళ్ళ 30 కొడుకులకు బాల త్రిపుర సుందరి 30 రూపాయల్లో కనిపిస్తుంది. ఆ 30